ఈరోజు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదే బీఆర్ఎస్ పార్టీ అమరుల స్తూపం దగ్గర అదేవిధంగా సెక్రటరియట్ మధ్యలో ఒక ఖాళీ ప్లేస్ను ఏర్పాటు చేసుకొని అక్కడ గత ప్రభుత్వం ఉన్నప్పుడే చెప్పారనమాట, ఇక్కడ ఒక తెలంగాణ తల్లి విగ్రహం పెడతాము ఈ సమాజానికి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం, తెలంగాణ తల్లి, తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ తల్లి అనేది ఒక చిహ్నం లాంటిది. అంటే ఒక తల్లి లాంటిది, ఒక తండ్రి, ఒక బిడ్డకు తల్లి ఎట్లనో అదేవిధంగా ఒక రాష్ట్రానికి తల్లి లాంటిది తెలంగాణ తల్లి. ఈరోజు ఈ రేవంత్ రెడ్డి అనేటోడు ఏం చేస్తుందంటే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్లస్లో ఈరోజు ఒక రాజీవ్ గాంధీ, ఈ రాజీవ్ గాంధీ అనే ఒక వేస్నా కొడుకు విగ్రహాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు పెడుతుంటే ఈరోజు తెలంగాణ విద్యార్థులు తెలంగాణ పోరాటం చేసినటువంటి ఈరోజు మేము అందరం ఈరోజు బాధపడుతున్నాం. నేనేమంటున్నానంటే బిడ్డ రేవంత్ రెడ్డి, నువ్వు వెంటనే ఆ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని నుంచి తీసివేయాలి. లేని పక్షంలో మేము విద్యార్థులకు ఈరోజు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూల్చిపాడదింగుతాం. ఏమనుకుంటున్నావు నువ్వు? రాజీవ్ గాంధీ చిహ్నాన్ని ఏ ఉద్దేశంలో ఈ తెలంగాణ రాష్ట్రం పెడతావు? రాజీవ్ గాంధీ ఏమంటాడు, ఆయన కాంట్రిబ్యూషన్ ఏంది, ఆయన కష్టం ఏంది తెలంగాణ రాష్ట్రానికి, ఆయన ఏం చేసింది తెలంగాణ రాష్ట్రానికి అంటాం. ఇదే తెలంగాణ రాష్ట్రంలో నుంచి ముఖ్యమంత్రి అయినటువంటి అంజయ్యను చెంపదెబ్బ కొట్టినటువంటి వ్యక్తిని ఈరోజు తీసుకొచ్చి అదే సెక్రటరియట్ ముందు పెడతా అంటే ఈరోజు తెలంగాణ సమాజం మొత్తం ఈరోజు అసహించుకుంటారు. మీరు వెంటనే ఆ ప్లేస్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల తరఫున, ఉద్యమకారుల తరఫున ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఒక రాష్ట్రానికి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇంతకుముందు తెలంగాణ రాష్ట్రము హైదరాబాద్ అంటే ఓకే, తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అంటున్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సెక్రటరియట్ అనేది ఒక పెద్ద పర్యాటక కేంద్రమైంది. ఈ పర్యాటక కేంద్రంలో ఓ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తల్లి విగ్రహం దాని ముందు ఉంటే ఆ ప్రాంతానికి వచ్చినటువంటి పర్యాటకులైనా కానీ, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలైనా కానీ దాన్ని ఓకే, ఈ చిహ్నం ఎందుకెట్టిరపై తెలంగాణ అమరుల స్తూపం ఉన్నది, తెలంగాణ కోసం పోరాడిండు అంటే ఒక 50 సంవత్సరాల పోరాట ఉద్యమంలో అక్కడ ఒక అమరుల స్తూపం ఉన్నది, దానికి చిహ్నంగా సెక్రటరియట్ ఉన్నది, మధ్యలో తెలంగాణ తల్లి ఉన్నదని అక్కడ ఉన్నటువంటి పర్యాటకులైనా కానీ ప్రజలైనా కానీ స్వాగతిస్తారు. అంతేగాని ఏదో రాజీవ్ గాంధీ అనే వ్యక్తిని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రానికి సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెడితే మేము ఆ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముక్కలు చేస్తామని ఈరోజు మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల తరఫున డిమాండ్ చేస్తున్నాం. మీరు వెంటనే సీఎం రేవంత్ రెడ్డి వెంటనే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడాన్ని విరమించుకోవాలి. లేని పక్షంలో ఈరోజు అదే తెలంగాణ ఉద్యమంలో అదే ట్యాంక్ బండి పైన ఏవైతే విగ్రహాలు పలగొట్టినామో అదేవిధంగా ఈరోజు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూడా పలగొడతామని మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల తరఫున ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.